ఎస్బీఐ పిఓస్లో 18th పేపర్ అండి. రెగ్యులర్ మోడల్స్ ఏమన్నాయి 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. 12 people అని ఇచ్చాడు చూడండి. 12 people are sitting 2 parallel rows containing 6 people each in such a way that there is equal distance between its and persons. ఫస్ట్ రోలో ఉన్నవాడు MNO PQR అని ఇచ్చాడండి. వీళ్ళు వచ్చేటప్పటికి ఆల్ ఆర్ ఫేసింగ్ ది సౌత్ అని ఇచ్చాడు. ఏ టు ఎఫ్ వచ్చేటప్పటికి మనకి సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడండి. ఓకే, మనకి ఫస్ట్ రో సౌత్ ఫేసింగ్, సెకండ్ రో నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు చూడండి. నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్. ఓకే, ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు వచ్చేప్పటికి MNO PQR వచ్చేప్పటికి ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది సౌత్, సెకండ్ రో నార్త్ అని ఇచ్చాడు. ఓకేనండి, 1 by 1 కండిషన్స్ చూడండి. ఫస్ట్ వన్, బి ఫేసింగ్ ది వన్ హూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. బి అనేటువంటి పర్సన్ క్యూకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఆపోజిట్ లో ఉన్నారని ఇచ్చాడు. బి ఫేసింగ్ ది వన్ హూ ఇస్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. క్యూ అనేటువంటి పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ పర్సన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ కండి. బి ఫేసింగ్ ది వన్ హూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. క్యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఆపోజిట్ ఇక్కడ ఎవరు రావాలి? బి లేదా ఇంకొక పర్సన్. ఇలా 1 by 1. క్యూ ఇక్కడ తీసుకున్నట్లయితే 1 2 3 ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి ఆపోజిట్ లో మనకి బి అనేటువంటి పర్సన్. రకరకాల అవకాశాలు ఉన్నాయండి. బి అనేటువంటి పర్సన్ ఫేసింగ్ ది వన్ హూ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు. క్యూకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్. ఏబిసిడి వచ్చేప్పటికి నార్త్ ఫేసింగ్. క్యూకి రైట్ సైడ్ బి ఫేసింగ్ ది వన్ హూ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు. బి డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. బి అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ ఉండటానికి వీలు లేదు అని ఇచ్చాడు. బి ఫేసెస్ ది వన్ హూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. బి డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సో ఇంకొక పాసిబిలిటీ అవకాశం ఉంది చూడండి. ఇంకొక పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే క్యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ బి వస్తారండి. ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉండకూడదు కాబట్టి ఇంక వేరే అవకాశం లేదు మనకి. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎన్ అని ఇచ్చాడు. క్యూకి ఎన్కి మధ్యలో మనకి 3 persons అని ఇచ్చాడు. క్యూకి ఎన్కి మధ్యలో 3 persons. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఆర్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎన్ ఆర్ క్యూ. ఆర్ అనేటువంటి పర్సన్ ఎన్కి కానీ క్యూకి కానీ నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఆర్ ఫేసెస్ ఎఫ్. ఆర్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఎఫ్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆర్ యొక్క నైబర్ కి ఆపోజిట్ లో ఎఫ్. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఫేసెస్ ఓ. ఎఫ్ అనేటువంటి పర్సన్ కి ఓకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ అదేవిధంగా ఓకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్. ఓన్లీ 3 people. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఫేసెస్ ఓ. ఇక్కడ ఎఫ్ తీసుకున్నట్లయితే అవకాశం లేదు చూడండి, ఇది ఫెయిల్ అవుతుంది చూడండి. ఎఫ్ అనేటువంటి పర్సన్ కి ఓకి ఆపోజిట్ లో పర్సన్ కి ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఫేసెస్ ఓ అంటే ఫస్ట్ అరేంజ్మెంట్ పనికి వస్తుంది. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ ఫేసెస్ ఎం. ఏ అనేటువంటి పర్సన్ ఎంకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ ఎంకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అండి. సరిపోతుందిగా. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఫేసెస్ ఎం. ఓకే, సి ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సి అనే పర్సన్ బి యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఎన్ డస్ నాట్ ఫేసెస్ ఈ. ఎన్ అనేటువంటి పర్సన్ ఈకి ఆపోజిట్ లో ఉండటానికి వీల్లేదు. ఇక మిగిలింది ఏబిసిడి. ఇక్కడ సౌత్ ఫేసింగ్ వచ్చేప్పటికి ఎవరు మిగిలారు చూడండి. సౌత్ ఫేసింగ్ లో మనకి ఇచ్చిన పర్సన్స్ MNO PQR, MNO PQR. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫేస్ ఈ. ఈకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఈకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఆర్ అండ్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి. వాడు ఇచ్చినటువంటిది ఫస్ట్ వన్, ఓ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఆర్ అన్నాడు, పనికి రాదు. ఎఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ డి అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి వాడు ఏకి డికి మధ్యలో అవకాశం లేదు. డి ఫేసెస్ ఎం అని ఇచ్చాడు. డి అండ్ ఎం కాదు, నన్ పక్కన పెట్టండి. ఎం ఫేసెస్ ది వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఇది పనికిరాదు. సో ఆన్సర్ ఏమైంటుంది మనకి? నన్ ఆఫ్ దీస్ రావాలి, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ పీపుల్స్ రిప్రజెంట్ ది సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో. OQAC రావాలండి. OQAC అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? అది ఫిఫ్త్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు రికార్డింగ్ టు పి అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ ఫస్ట్ పక్కన పెట్టినటువంటి బోత్ ఆర్ అండ్ క్యూ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ పి అని ఇచ్చాడు. కరెక్టేగా. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది పర్సన్ హూ ఫేసెస్ బి. బికి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారంటే ఓ వస్తున్నాయండి. ఫిఫ్త్ ఆప్షన్. ఓకే. సో నెక్స్ట్ అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ టేబుల్ ఇచ్చినట్టున్నాడు చూడండి. 8 friends సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ ఇన్ సచ్ ఎ వే దట్ 4 of them sit 4 corners of the square while 4 sit in the middle of each of the 4 sides. స్క్వేర్ టేబుల్ లో మనకి 8 members ఉన్నారని ఇచ్చాండి. మిడిల్ లో 4 members, కార్నర్ లో 4 members. ఓకే. ది వన్ హూ సిట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది సెంటర్. మిడిల్ లో ఉన్నటువంటి పర్సన్స్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడు. ది వన్ సిట్టింగ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ వైల్ ది కార్నర్ వచ్చేప్పటికి అవుట్ సైడ్ అని ఇచ్చాడు. కార్నర్ వచ్చేప్పటికి మనకు అవుట్ సైడ్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటిదండి. ఓకే. కండిషన్స్. ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పి ఈజ్ వన్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ కార్నర్ లో ఉండాలి. ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఆర్ అని ఇచ్చాడు. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్. ఎదర్ సైడ్స్ లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఎం ఈజ్ వన్ ఆఫ్ ది నైబర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది నైబర్ ఆఫ్ ఓ. ఇప్పుడు ఓ తెలిస్తే దాని మీద డిపెండ్ అయ్యి ఎం అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఎవరెక్కడ అనేది క్లారిటీ రాలా, చూద్దాం. 2 రకాల అవకాశాలు లేదా కన్ఫర్మేషన్ వస్తుందా అనేది చూద్దాం. ఎన్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఓన్లీ 3 people బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎస్ ఈజ్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎల్. సో ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు, చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ పి ఈజ్ కార్నర్ ఆఫ్ ది టేబుల్. ఓకే. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్ అంటే ఓ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఓకి ఆర్కి మధ్యలో 1 person తీసుకుంటున్నానండి. ఎం ఈజ్ వన్ ఆఫ్ ది నైబర్ ఆఫ్ ఓ అంటే 2 రకాల అవకాశాలు ఉన్నాయి. అదే ఇక్కడ తీసుకుంటే ఎం అనేవాడికి యూనిక్ ఛాన్స్ వస్తుంది. పాసిబిలిటీస్ తగ్గుతాయి కాబట్టి ఇక్కడ రాస్తున్నానండి. ఎన్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు. ఎం కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎన్ అని ఇచ్చాడు. ఎన్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్. ఎం కి ఎల్ కి మధ్యలో 3 persons. ఎస్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాడు. ఓకే. ఇక వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఓకే. ఒక్క పర్సన్ మిగిలిపోయాడు. ఎవడో చూడండి. మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరో చూడండి ఒకసారి. క్యూ అనేటువంటి పర్సన్ మిగిలినట్టున్నాడు చూడండి. వాడిని ఎక్కడ తీసుకుంటున్నానండి. క్యూ అనేటువంటి పర్సన్ ని మనకి ఇచ్చినటువంటి పాసిబిలిటీలో రైట్ సైడ్ తీసుకున్నాను. ఓకే. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. 1 by 1 చూడండి. 4 of the following 5 are alike in a certain way and so from the group which is the one does not belongs to that group. మనకి అకార్డింగ్ టు ఫేసింగ్ ఇచ్చుంటాడు చూడండి వాడు ఇచ్చినటువంటి దాంట్లో. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ అనేటువంటి పర్సన్, ఆర్ అనేటువంటి పర్సన్, ఓక్యూ వీళ్ళందరూ సెంటర్ అండి. ఎం ఒక్కటే మనకి అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నాడు. సో ఆన్సర్ ఈస్ ఎం. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అని ఇచ్చాడు. సెకండ్ టు ది లెఫ్ట్ అన్నాడు. సెకండ్ టు ది లెఫ్ట్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమొస్తుందో చూడండి. సెకండ్ ఆప్షన్. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ వెన్ కౌంటింగ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. ఆర్ కి రైట్ సైడ్ కౌంట్ చేసినట్లయితే ఆర్ కి ఎస్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 3 persons. ఏదైనా ఒకటే అవుతుంది ఎందుకంటే మిడిల్లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ హూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. ఓకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఆర్ ఉన్నాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు రికార్డింగ్ టు క్యూ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్. ఓన్లీ 3 people బిట్వీన్ క్యూ అండ్ ఎం పనికి రాదు. నన్ పక్కన పెట్టండి. బోత్ ఆర్ అండ్ పి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ క్యూ పనికి రాదు. క్యూ సిట్స్ వన్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది టేబుల్ పనికి రాదు. క్యూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. పనికి రాదు. సో ఆన్సర్ ఏమై ఉండాలి? నన్. నెక్స్ట్ 76 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ తో ఇచ్చినటువంటి మోడల్ అండి. ఆల్రెడీ ఒక 2 papers బ్యాక్ ఇన్పుట్ అవుట్పుట్ ఒక ప్రాబ్లం చేసాం మనం. సో ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే ఇంకెక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ప్రిలిమ్స్ లో రాలా. ఓకే. సో లాజిక్ చూడండి ఒకసారి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, చివరిలో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. బోత్ ఆర్ ఇంక్రీజింగ్ పాసిబిలిటీ. అగైన్ మిడిల్ లో ఇచ్చినటువంటి దాంట్లో ఈ 3 బేస్డ్ ఆన్ వొవెల్స్. నెక్స్ట్ ఈ 3 బేస్డ్ ఆన్ కాన్సోనెంట్స్. వొవెల్స్ కాన్సోనెంట్స్ సపరేట్ చేశాడు, అంతకన్నా ఏం లేదు. ఇక స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ వొవెల్స్ వర్డ్స్ మొదలు పెట్టాడు. లెఫ్ట్ సైడ్ 1 by 1 వొవెల్ లోయెస్ట్ పాసిబిలిటీ, రైట్ సైడ్ 1 by 1 కాన్సోనెంట్ హైయెస్ట్ పాసిబిలిటీ. ఫర్దర్ గా లెఫ్ట్ సైడ్ ఆడ్ నెంబర్స్, రైట్ సైడ్ ఏమో ఈవెన్ నెంబర్స్. 1 by 1 ఇది కూడా హైయెస్ట్, అదేమో లోయెస్ట్ నుంచి తీసుకుంటూ వచ్చాడు. సో సేమ్ ప్యాటర్న్ వాడు ఇచ్చినటువంటి లాజిక్ అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి అనేటువంటిది రాసుకుందాం. ఇక్కడ రాసుకునేటప్పుడు వర్డ్స్ అయితే మీకు జస్ట్ ఆ ఫస్ట్ లెటర్ రాయండి, నెంబర్ అయితే మొత్తం తీసుకోండి, ఎందుకంటే అది తప్పదు. ఓకే. సో వాడు ఇచ్చినటువంటి దాంట్లో వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏముంది మనకది
ఆఫ్ ఓఎఫ్ ఓ. ఓకే, సో ఓ ఉందండి. దాని తర్వాత 71 ఇచ్చాడు. 71 తర్వాత వి 12, 39, జి, ఏ 86, ఈ 25 ఇచ్చాడు. 25 తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, 25 తర్వాత M64 ఇది వాడు ఇచ్చినటువంటి. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మన లెక్క ప్రకారం లెఫ్ట్ సైడ్ వర్డ్స్ తీసుకోవాలి. వర్డ్స్ లో వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ లో లోయెస్ట్ వొవెల్ తీసుకోవాలి. ఇందులో మీరు వొవెల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓ అనేటువంటిది వొవెల్, ఏ అనేటువంటిది వొవెల్, ఈ అనేటువంటిది వొవెల్. లోయెస్ట్ వొవెల్ ఏంటి? ఏ. నెక్స్ట్ కాన్సోనెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ కాన్సోనెంట్ రావాలండి. కాన్సోనెంట్స్ లో వి అనేటువంటిది కాన్సోనెంట్ ఉంది, జి అనేటువంటిది కాన్సోనెంట్ ఉంది, ఎం అనేటువంటిది కాన్సోనెంట్. హైయెస్ట్ కాన్సోనెంట్ వి వస్తుందండి. సో ఏ తర్వాత రిమైనింగ్ రాసుకోండి. ఓ 71, 12, 39, జి 86, ఈ 25, ఎం 64. చివర్లో రావాల్సినటువంటి పాసిబిలిటీ లాస్ట్ లో వచ్చేటువంటిది ఏమవుతుందండి? వి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి రిప్రజెంటేషన్ అండి. నెక్స్ట్ వచ్చేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏకి తర్వాత నెక్స్ట్ వొవెల్ తీసుకుంటాం. నెక్స్ట్ వొవెల్ ఏమవుతుందండి? మనకి అది ఈ వస్తుందండి. వీకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సోనెంట్ ఎం అవుతుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ తీసుకుంటే నెక్స్ట్ వొవెల్ ఈ ఏ. నెక్స్ట్ ఓ 71, 12, 39, జి 86, 25, 64. నెక్స్ట్ వచ్చేటువంటివి చూడండి వి అండ్ నెక్స్ట్ ఏమనుకున్నాం? ఎం అండి. వి అనేటువంటిది దాని తర్వాత ఎం అనేటువంటిది వస్తుందండి, డిక్రీజింగ్ పాసిబిలిటీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది నెక్స్ట్ రావాల్సినటువంటివి ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ స్టెప్ చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీస్ ఓ ఇక్కడ తీసుకుంటాం, జి అనేది చివర్లో వస్తుంది. ఓ ఈ ఏ 71, 12, 39, 86, 25, 64, వి ఎం. నెక్స్ట్ ఏం రావాలండి? విఎం తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఇక మిగిలినటువంటిది మనకి ఇంతటితో ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో దట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినాయండి. ఇక నెక్స్ట్ బేస్డ్ ఆన్ నెంబర్స్ రావాల్సి ఉంటుంది. నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటి వాటిలో లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే ఈవెన్ అండ్ ఆడ్ పాసిబిలిటీస్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ ఆడ్ నెంబర్ రావాలి. హైయెస్ట్ ఆడ్ నెంబర్ మనకి 71 వస్తుందండి. రైట్ సైడ్ తీసుకున్నట్లయితే లోయెస్ట్ ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్స్ తీసుకున్నట్లయితే లోయెస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి 71 ఓ ఈ ఏ, తర్వాత 39, 86, 25, 64. నెక్స్ట్ తీసుకుంటే విఎం జి చివర్లో ఏం రావాలి? మనకి అది 12 రావాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ చూడండి. 71 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది? మనకి అది 39 అవుతుందండి. ఓకే, 12 తర్వాత నెక్స్ట్ ఈవెన్ నెంబర్ తీసుకుంటే 64 వస్తుంది. 39, 71 ఓ ఈ ఏ, నెక్స్ట్ 86, 25. నెక్స్ట్ మిగిలినటువంటివి చూడండి విఎం జి 12. నెక్స్ట్ వచ్చేటువంటిది ఎంత అంటే ఇటు పక్క ఈవెన్ నెంబర్ ఎంత రావాలి? మనకి 64 రావాలండి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్. ఏది మనకి అది? సిక్స్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి అది లాస్ట్ స్టెప్ గా తీసుకుంటాం. ఇందులో మనకి స్టార్టింగ్ లో వచ్చేప్పటికి ఏం రావాలని? 25 రావాలి. ఎండింగ్ లో వచ్చేటప్పటికి దట్ 86 రావాలి, విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. సిక్స్త్ స్టెప్ ఈజ్ ది లాస్ట్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒక్కసారి క్వశ్చన్స్ మీరు వెరిఫై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 81 దగ్గర నుంచి చూడండి. 81 ఆన్వర్డ్స్ మనకి సిలాయిజం మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి. ఆల్ ఫేర్స్ ఆర్ ప్రైసెస్, సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్, ఆల్ కాస్ట్ ఆర్ టారిఫ్స్,
ఫస్ట్ వన్ చూడండి, నో ఫెయిర్ ఫార్ ఇస్ ఏ టారిఫ్ అని ఇచ్చాడు. ఫెయిర్ ఏది టారిఫ్ కాదు అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. నో కాస్ట్ ఈజ్ ఏ ఫెయిర్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఇస్ నైదర్ వన్ నార్ టూ ఫాలోస్. 82 చూడండి, సమ్ టెస్ట్స్ ఆర్ ఎగ్జామ్స్. నో ఎగ్జామ్ ఈజ్ ఏ ఛాలెంజ్. సమ్ ఛాలెంజెస్ ఆర్ విన్స్. ఫస్ట్ వన్, నో టెస్ట్ ఈజ్ ఏ విన్ అని ఇచ్చాడు. నెక్స్ట్, అట్లీస్ట్ సమ్ టెస్ట్ ఆర్ విన్స్ అని ఇచ్చాడు. టెస్ట్ కి విన్ కి రిలేషన్ తెలియదు కాబట్టి ఏదైనా అవ్వచ్చు. సో ఆన్సర్ ఈస్ కాంప్లిమెంటరీ పెయిర్, ఏదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. సో సేమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి, సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్, నో ఎగ్జామ్ ఈజ్ ఏ ఛాలెంజ్, సమ్ ఛాలెంజెస్ ఆర్ విన్స్ అని ఇచ్చాడు. ఓకే, సేమ్ మనకి నెక్స్ట్ మళ్ళీ వాడినట్టున్నాడు చూడండి, ఆల్ టెస్ట్ కెన్ నెవర్ బి ఛాలెంజెస్ అని ఇచ్చాడు. టెస్ట్లన్నీ ఎప్పటికీ ఛాలెంజెస్ కాదు. కరెక్టేగా, టెస్ట్ లోపల ఏమన్నాయి మనకి, ఎగ్జామ్స్ ఉంది, ఎగ్జామ్ ఏది ఛాలెంజ్ కాదు. నో విన్ ఈజ్ ఏ ఎగ్జామ్ అని ఇచ్చాడు. విన్ ఏది ఎగ్జామ్ కాదు అన్నాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్, నో ప్రూఫ్ ఈజ్ ఏ ఎవిడెన్స్. నో ప్రూఫ్ ఈజ్ ఏ ఇండికేషన్. ఫస్ట్ వన్, ఆల్ ఇండికేషన్స్ బీయింగ్ ఎవిడెన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇండికేషన్స్ అన్ని ఎవిడెన్స్ అని ఇచ్చాడు. పాసిబిలిటీ అన్నాడు కాబట్టి తీసుకోవచ్చుగా. నో ఎవిడెన్స్ ఈజ్ ఏ ఇండికేషన్ అని ఇచ్చాడు. ఎవిడెన్స్ కి ఇండికేషన్ కి నో అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎవిడెన్స్ కి ఇండికేషన్ కి నో అనేది కన్ఫామ్ గా చెప్పలేదు. వన్ అనేది పాసిబిలిటీ కాబట్టి కరెక్ట్ అవుతుంది, కానీ సెకండ్ వన్ మే ఆర్ మే నాట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్, ఆల్ ఫెయిర్స్ ఆర్ ప్రైసెస్. సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్. ఆల్ కాస్ట్ ఆర్ టారిఫ్స్. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ ప్రైసెస్ ఆర్ టారిఫ్స్ అని ఇచ్చాడు. ఓకే, ఆల్ టారిఫ్స్ బీయింగ్ ప్రైసెస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సో మనకి వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం, వాడు ఇచ్చినటువంటి దాంట్లో వన్ పనికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, టూ పాసిబిలిటీ కాబట్టి అది కూడా పనికి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్, కోరడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. 86 దగ్గర నుంచి ఇచ్చినటువంటి కోరడ్ ఇన్ఈక్వాలిటీస్. కేకి డబ్ల్యూకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ తీసుకోండి, కేకి డబ్ల్యూకి మధ్యలో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, పనికి రాదు. సెకండ్ వన్, వైకి డబ్ల్యూకి మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. వై నుంచి యూకి వస్తే యూ నుంచి డబ్ల్యూకి రావాలి. డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని ఇచ్చాడు. అంటే వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ లేదా డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఓకేగా. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ టూ ఫాలో అవుతుందండి. నెక్స్ట్, పి నుంచి ఎస్కి రిలేషన్ ఇచ్చాడు. పి నుంచి ఎస్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో పి నుంచి ఆర్కి వస్తే చాలు. ఏం రాయొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ పి, నథింగ్ బట్ పి లెస్ దాన్ ఆర్, పి లెస్ దాన్ ఎస్, వన్. ఓకే, ఎల్ నుంచి పీకి రిలేషన్ ఇచ్చాడు. ఎల్ నుంచి పీకి రిలేషన్ అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఎల్ నుంచి ఆర్కి వస్తే ఆర్ నుంచి పీకి రావాలి. మనకి ఎల్ నుంచి ఆర్కి వస్తుంది, మరి ఆర్ నుంచి పీకి వస్తుంది, కానీ రెండు మిక్స్ అవుతాయా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, పనికొచ్చేటువంటి అవకాశం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. వై నుంచి ఎంకి రిలేషన్ ఇచ్చాడు. వై నుంచి డబ్ల్యూకి వస్తే డబ్ల్యూ నుంచి ఎంకి అవుతుంది. వై లెస్ దాన్ డబ్ల్యూ, డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, రెండు కలిపితే ఏమవుతుందండి, వై లెస్ దాన్ ఎం అవుతుందండి. సో వై లెస్ దాన్ ఎం అంటే కన్ఫామ్ గా మనకి వన్ అనేటువంటిది ఫాలో అవుతుంది. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఓన్లీ టూ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ నుంచి డీకి రిలేషన్ ఇచ్చాడు. ఎస్ నుంచి మనకి డబ్ల్యూకి వస్తే డబ్ల్యూ నుంచి డీకి రావాలి, రాదుగా, ఆపోజిట్ సింబల్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్, జే నుంచి ఎల్కి రిలేషన్ ఇచ్చాడు. జే నుంచి ఎల్కి రిలేషన్ రావాలంటే జే నుంచి పి వస్తే పి నుంచి ఎల్ తీసుకోవచ్చండి. జే గ్రేటర్ దాన్ పి, కానీ అక్కడ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, మరి జేకి ఎల్కి రిలేషన్ కలవదుగా, వన్ పనికొచ్చేటువంటి అవకాశం లేదు. సెకండ్ వన్, ఎస్కి జేకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎస్ నుంచి జేకి రిలేషన్ రావాలంటే ఎస్ నుంచి జే అంటే ఫస్ట్ వన్, ఎస్ లెస్ దాన్ జే అవుతుంది. ఓకేగా, ఓన్లీ టూ ఫాలోస్. 90, వై అండ్ ఎస్ తీసుకున్నాడు చూడండి. వై నుంచి ఎస్కి రావాలి అంటే వాడు ఇచ్చింది చూడండి, వై నుంచి క్యూకి వస్తే క్యూ నుంచి ఎస్ అండి. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని ఇచ్చాడు. అంటే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ 91 దగ్గర నుంచి చూడండి. 91 దగ్గర నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. ఫస్ట్ వన్, వాట్ డస్ ది కోడ్ ఫర్ టిఐ స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు. టిఐ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. రైట్ సైడ్ మనకి టిఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది అంటే ఓన్లీ సెకండ్. ఓన్లీ సెకండ్ లో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్హెచ్ అనేటువంటిది రిపీట్ అయింది, వైసి అనేటువంటిది లేదు, ఎక్స్ఏ అనేటువంటిది కూడా మనకి ఎక్కడా లేదు, సారీ రిపీట్ అయింది, వైసిఐటి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉండాలి. ఓఎఫ్ ఆఫ్ కాంబినేషన్ లోనే ఉన్నట్టుంది చూడండి. ఆఫ్ కాంబినేషన్ లో ఉన్నటువంటిది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, రెండోది అనవసరం ఇంకా మనకి.
ఆప్షన్ రిలేటెడ్గా ఎలిమినేట్ చేయొచ్చండి. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ వర్ ఇన్ ది కోడ్ లాంగ్వేజ్? వర్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాయండి. సో ఫస్ట్ దాంట్లో లాస్ట్ దాంట్లో WERE వర్ అనేటువంటి కోడ్ వస్తుందండి, ఫస్ట్ అండ్ లాస్ట్. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్లో ఇంకేమైనా ఉన్నాయా అంటే గ్లో పనికిరాదు, ఫౌండ్ పనికిరాదు, దేర్ పనికిరాదు. సో రైట్ సైడ్ ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రమే ఉన్నటువంటివి, ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రమే ఉన్నటువంటిది ఏంటి? సిఓ అనేటువంటిది మాత్రమే ఉందండి. సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. 93. ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ బ్లూ ఈజ్ కోడెడ్ యాజ్ AF అని ఇచ్చాడు. ఓకే, ఆల్ బ్లూ ప్యాకెట్స్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. ఇప్పుడు బ్లూ అనేటువంటి దానికి ఇక్కడ కొత్తగా ఇచ్చాడు, అందుకని ఏం లేదు. AF అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దాంట్లో తప్పితే అన్నిట్లో ఉందండి. రిమైనింగ్ కనుక్కుందాం. ఆల్ అనేటువంటి పదానికి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆల్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దాంట్లో ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఆల్ అనేటువంటి పదం ఉందండి. ఇప్పుడు లాస్ట్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అంటే ప్యాకెట్స్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ప్యాకెట్స్ అనేటువంటిది కూడా ఇంకెక్కడా లేదనుకోండి చూడండి. అక్కడ ఆలు ప్యాకెట్స్ రెండు కావాలి మనకి. వర్ అనేటువంటిది ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో రిపీట్ అయింది, న్యూ కూడా రిపీట్ అయింది. సో రైట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. OM అనేటువంటిది ఇంకెక్కడా లేదండి. ఓకే, CO అనేటువంటిది రిపీట్ అయింది. నెక్స్ట్ NU అనేటువంటిది రిపీట్ అయింది. QK అనేటువంటిది OM QK ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ పనికి వస్తుంది. సెకండ్ లేదు, థర్డ్ లేదు, లాస్ట్ ఇంకెక్కడా లేదు. సో ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ ఫాలోస్. 94. వాట్ విల్ బి ది పాసిబుల్ కోడ్ ఫర్ న్యూ వెంటర్ గ్లోవ్స్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. ఇందుట్లో వాడు ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే న్యూ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ లాస్ట్ రెండిట్లో ఉంది చూడండి. ఓకే, లెఫ్ట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉంది. రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేది కనుక చెక్ చేసినట్లయితే NU వస్తుందండి. సో NU మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ పోతుంది, ఈ మూడు పోతున్నాయి. సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ రావాలండి. ఈ రెండిట్లో న్యూ తర్వాత వింటర్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వింటరు గ్లోవ్స్లో వింటర్ అనేటువంటిది న్యూ వర్డ్ చూడండి. గ్లౌస్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో రిపీట్ అయిందండి. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదంటే ఏం తీసుకోవచ్చు? XA. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది 2నేగా. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ ఫౌండ్ అని ఇచ్చాడు. ఫౌండ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫౌండ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉందండి. 1 and 3లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫౌండ్ కాకుండా ఇంకేమైనా రిపీట్ అయినాయా? ఇంకేమీ లేదుగా. రైట్ సైడ్ మనకు ఫస్ట్ అండ్ థర్డ్లో మాత్రమే రిపీట్ అయినటువంటివి ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు అంటే ఏం తీసుకోవచ్చు? మనకు అది VG అనేటువంటి పదం తీసుకోవచ్చు అండి. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్, డేటా ఇచ్చాడు చూడండి. 8 people, 8 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ది బిల్డింగ్. మనకి 8 ఫ్లోర్స్లో 8 మెంబర్స్ ఉన్నారని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఓకే, టాప్ టు బాటమ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేప్పటికి 8 అని ఇచ్చాడు చూడండి. 8 7 6 5 4 3 2 1. P is on the odd number floor below the floor number 6. ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే మనకి P అనేటువంటిది 1 3 5 అనేది కన్ఫామ్గా చెప్పలేమండి. 3 రకాల అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి, ఆడ్ నెంబర్ ఫ్లోర్, అండ్ బిలో ది 6th ఫ్లోర్ అని ఇచ్చాడు. బిలో 6th ఫ్లోర్ అంటే 1 కావచ్చు, 3 కావచ్చు, నెక్స్ట్ 5 కూడా అవడానికి అవకాశం ఉంది, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. P అనేటువంటి పర్సన్ గురించి క్లారిటీ లేదు. వై లివ్ ఇమీడియట్లీ అబోవ్ P అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ Pకి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. వై అనేటువంటి పర్సన్ Pకి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. ముందర ఈ 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నానండి. 1 ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ 2 కన్నా ఫెయిల్ అయితే అప్పుడు 1 దగ్గరకు వద్దాం. ఓన్లీ 3 people బిట్వీన్ Y అండ్ W అని ఇచ్చాడు. 1 2 3 ఇక్కడ W రావాలి. 1 2 3 ఇక్కడ W రావాలి. ఓకే, Yకి Wకి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ W అండ్ R ఈజ్ సేమ్ యాజ్ R అండ్ Y. Wకి Rకి మధ్యలో ఎంతమంది ఉన్నారో, నెక్స్ట్ Rకి Yకి మధ్యలో కూడా అంతే ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ తీసుకున్నట్టయితే Wకి Rకి మధ్యలో ఎంతమంది ఉన్నారో Rకి Yకి మధ్యలో అంతేమంది ఉండాలని ఇచ్చాడు. నెక్స్ట్, Z ఈజ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో Y బట్ నాట్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 3. Z అనేటువంటిది Y కన్నా కింద
ఉండాలి, జెడ్ అనేటువంటిది వై కన్నా కింద ఉండాలని ఇచ్చాయండి, 3లో ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. వై లివ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో, జెడ్ లివ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో వై బట్ నాట్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 3. ఓన్లీ 1% బిట్వీన్ క్యూ అండ్ ఎక్స్ అని ఇచ్చాడు. క్యూకి ఎక్స్కి మధ్యలో 1%, ఇది పోయినట్టేగా, లెఫ్ట్ సైడ్ ఈ రెండిట్లో రావచ్చు క్యూ అండ్ ఎక్స్. క్యూ లివ్ అబోవ్ ఎక్స్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఎక్స్కి అబోవ్ ఉండాలి. సో ఇక మిగిలినటువంటి పర్సన్ చూడండి, సెకండ్ ఫ్లోర్లో ఎవరు మిగిలిపోయారు, ఎస్ మిగిలినట్టున్నాడు. సో ఇంకొక పాసిబిలిటీ ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ క్యూ అండ్ వై ఇంటర్చేంజ్డ్, క్యూ అనేటువంటి పర్సన్ వై అనేటువంటి పర్సన్ కనుక ఇంటర్చేంజ్ చేసినట్లయితే డబ్ల్యూ అండ్ ఎస్ సేమ్ అదే విధంగా డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఎస్ అనేటువంటి పర్సన్ కూడా ఇంటర్చేంజ్ చేసినట్లయితే దెన్ హూ విల్ బి ది బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ యాజ్ పర్ ది న్యూ అరేంజ్మెంట్. క్యూ అనేటువంటి పర్సన్కి డబ్ల్యూ అనేటువంటి పర్సన్కి మధ్యలో ఎవరుంటారు అని అడుగుతున్నారు. ఇప్పుడు రీఅరేంజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే పీనేగా. సో ఆన్సర్ ఈజ్ పి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లివ్ ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 3, థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే మళ్ళీ పీనే అవుతున్నాడండి. నెక్స్ట్, యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టన్ వే అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ డబ్ల్యూ 5 అని ఇచ్చాడు. డబ్ల్యూ యాక్చువల్గా మనకి 8 అయితే 5 -3 ఇచ్చాడండి. ఎక్స్ 8 అని ఇచ్చాడు. ఎక్స్ అంటే మళ్ళీ +3 ఇచ్చాడు. క్యూ 4 అని ఇచ్చాడు, దట్ ఈజ్ -3. వై 1 అని ఇచ్చాడు, మళ్ళీ -3. ఎస్ 3 అని ఇచ్చాడు, ఎస్ ఎంత 3. ఇది తేడా వచ్చింది చూడండి. సో ఫిఫ్త్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ 3 డిఫరెన్స్తో ఉన్నాయండి, either +3 ఆర్ -3. on which of the following floor number does R live? R అనేవాడు 6th ఫ్లోర్లో ఉన్నాడండి. నెక్స్ట్, who among the following lives exactly between S and X? S కి X కి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ Y అండ్ పీనేగా. సో ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. నెక్స్ట్, నెంబర్ సిరీస్ రిలేటెడ్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తీయండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 46 దగ్గర నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి. 46 దగ్గర నుంచి మనకి నెంబర్ సిరీస్ అండి. ఓకే, ఇక్కడ అప్లై చేసినటువంటి లాజిక్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో మల్టిప్లికేషన్ తీసుకున్నట్టున్నాడు చూడండి. (2) -1, (2) -2, (2) -3, అంతేనా? 8 to 16, (2) +1, సారీ, +1, +2, +3, ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఓకే, కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడండి. నెక్స్ట్ వన్ కూడా 47 కూడా మల్టిప్లికేషన్ అనుకోండి చూడండి. (1 + 1, (2) + 4 అండి. 4 2s 8, 8 + 4 12, (3). ఓకే, ఏ నెంబర్ అయితే మల్టిప్లికేట్ చేశాడో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ యాడ్ చేశాడు. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇంటూ 48 1 అబ్జర్వ్ చేస్తే (1 - 1 ఉందండి. తర్వాత (2) -2, (3) -3, ఎక్సెట్రా అండ్ సో ఆన్ ఉంది చూడండి. నెక్స్ట్ 49th వన్ చూడండి. 49 అబ్జర్వ్ చేస్తే (1/2) తీసుకున్నారనుకోండి, -1.5 అండి. (2) -1.5 లేదా +1.5, ప్లస్ అండి, మైనస్ కాదనుకుంటా. (2) +1.5 తీసుకున్నాడు చూడండి. జస్ట్ 1.5 అనేది యాడ్ చేశాయండి. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. ఎడిషన్ కేసు +7 +8, నెక్స్ట్ +12, తర్వాత +21. డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 1 4 9, నెక్స్ట్ ఎంత 16 రావాలండి. 37 యాడ్ చేయాలి. నెక్స్ట్ 37 అంటే ఎండింగ్ విత్ 6 96 అవుతుంది. డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ లేవండి. ఇన్పుట్ అవుట్పుట్ మాత్రం ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.